కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్. తనపై చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. అవినీతి కవిత రిలీజ్ విషయంలో తమకు సాయం చేస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధమేనని కేటీఆర్ చెప్పారని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. మాకు సాయం చేస్తే ఏం చేయడానికైనా సిద్ధమని కేటీఆర్ తనతో అన్నారన్నారు బీజేపీ ఎంపీ రమేష్. ఇక విలీనానికైనా పొత్తుకైనా బీజేపీతో నడుస్తామని కేటీఆర్ చెప్పినట్లుగా వివరించారు రమేష్. బీఆర్ఎస్ అవినీతి పార్టీ అని బీఆర్ఎస్ తో ఎలాంటి సంబంధాలు వద్దని బీజేపీ నేతలు స్పష్టం చేశారని కేటీఆర్ కు వివరించారన్నారు రమేష్. ఇక కవిత జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ ఢిల్లీలో తన ఇంటికి వచ్చారని, రాలేదంటే సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు రమేష్. నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ రాకుండా, లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాం? ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు. అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు. నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ రాకుండా, లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాం? ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు. అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్. తనపై చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. అవినీతి కవిత రిలీజ్ విషయంలో తమకు సాయం చేస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధమేనని కేటీఆర్ చెప్పారని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. మాకు సాయం చేస్తే ఏం చేయడానికని సిద్ధమని కేటీఆర్ తనతో అన్నారన్నారు బీజేపీ ఎంపీ రమేష్. ఇక విలీనానికైనా పొత్తుకైనా బీజేపీతో నడుస్తామని కేటీఆర్ చెప్పినట్లుగా వివరించారు రమేష్. బీఆర్ఎస్ అవినీతి పార్టీ అని బీఆర్ఎస్ తో ఎలాంటి సంబంధాలు వద్దని బీజేపీ నేతలు స్పష్టం చేశారని కేటీఆర్ కు వివరించారన్నారు రమేష్. ఇక కవిత జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ ఢిల్లీలో తన ఇంటికి వచ్చారని, రాలేదంటే సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు రమేష్. రైట్, ఇక డీటెయిల్స్ న్యూస్ రూమ్ నుంచి సత్యం అందిస్తారు. సత్యం, సీఎం రమేష్ రియాక్షన్ పై అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ కి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతితో కూరుకున్న పార్టీ. గత 4 నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి, లేదంటే పొత్తుకు ఢిల్లీలోని తన నివాసానికి కేటీఆర్ వచ్చి తనను రిక్వెస్ట్ చేశాడని సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 4 నెలల క్రితం తన దగ్గరకు వచ్చింది వాస్తవం కాదా? ఒకవేళ కేటీఆర్ వాస్తవం కాదంటే తన ఇంటికి వచ్చిన సీసీ ఫుటేజీ తాను బయట పెడతానని సీఎం రమేష్ కామెంట్ చేశారు. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి పైన కామెంట్ చేస్తూ కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సీఎం రమేష్ కోసమే ఆయన ఆ భూములన్నీ సీఎం రమేష్కి కట్టబెట్టడానికి ప్రయత్నం చేశారు. రిత్విక్ అనే ఒక సంస్థ కోసం అది సీఎం రమేష్ సంబంధించిన సంస్థ అంటూ కేటీఆర్ ఆరోపణ చేశారు. దాంతోపాటు ఫోర్ట్ సిటీలో రోడ్ కాంట్రాక్ట్ కూడా సీఎం రేవంత్ రెడ్డి సీఎం రమేష్ కోసమే ఇది కేటాయించాడు. ఇది ఆయన గతంలో సీఎం రేవంత్ రెడ్డికి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సీఎం రమేష్ చేసిన సహకారమే ఇప్పుడు రుణం తీర్చుకుంటున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇదే కామెంట్స్ పదే పదే చేస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇది కావాలంటే కేటీఆరే గతంలో కవిత లిక్కర్ కేసులో జైల్లో ఉన్నప్పుడు తన ఇంటికి వచ్చి బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం చేయడానికైనా లేదంటే పొత్తుకైనా తనకు సహకరించాలంటూ కేటీఆర్ ఢిల్లీలోని తన నివాసానికి వచ్చింది నిజం కదా? ఒకవేళ కేటీఆర్ తాను తన ఇంటికి రాలేదని ఆయన అంటే వెంటనే తన దగ్గర తన ఇంటి సీసీ ఫుటేజ్ విడుదల చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నాననే అంశాన్ని కూడా సీఎం రమేష్ ఈరోజు సవాల్ చేశారు. అయితే ఆ రోజే తాను ఇలాంటి అవినీతి పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది, అనేక కుంభకోణాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది, అలాంటి పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోదని ఆ రోజే స్పష్టం చేశాను. కావాలని రాజకీయంగా బీజేపీపై బురద జల్లే ఒక ప్రయత్నంలోని భాగంగానే బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలాంటి కామెంట్ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఎలాంటి సంబంధాలు ఉండవు. తాను ఇప్పటి వరకు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం చేసిందని గతంలో చాలా సందర్భాల్లో రాజకీయంగా ఈ అంశం చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతూ వచ్చింది. కానీ ఈరోజు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన కామెంట్స్, సంచలన కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీలోని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే నేరుగా ఢిల్లీలోని ఆయన నివాసానికి వచ్చి బీఆర్ఎస్ పార్టీని విలీనము లేదంటే బీజేపీతో పొత్తులు ప్రయత్నం చేశారని ఆయన కామెంట్ చేశారు. మద్యం కుంభకోణం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో మరోవైపు బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కవిత లేఖ ఒకటి బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు సీఎం రమేష్ కామెంట్స్ తో నిజమనుకోవచ్చా? అది ఇప్పుడు సీఎం రమేష్ చేసిన కామెంట్స్తో ఆ రోజు కవిత చేసిన కామెంట్స్ అదే ఆ రోజు కేసీఆర్కి రాసిన లేఖకు సంబంధించి బయటకు వచ్చింది. అది రాజకీయంగా కూడా తెలంగాణలో మరే బీఆర్ఎస్ పార్టీలో దుమారం రేగింది. ఆ లేఖ ఎవరు లీక్ చేశారు? బీజేపీ వైపు బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తుంది. పార్టీలో చాలా సందర్భాల్లో కింద కేడర్ అంతా కూడా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమవుతుందని కామెంట్ చేసిన నేపథ్యంలో ఈరోజు సీఎం రమేష్ చేసిన కామెంట్స్ ఇది గతంలో జరిగిన రెండు పార్టీల మధ్య జరిగిన చర్చగానే ఇది కాంగ్రెస్ పార్టీ లేదంటే తెలంగాణ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి. ఆ రోజు అందుకే ఎమ్మెల్సీ కవిత సీఎం అప్పుడు ఆ పార్టీ అధినేతగా ఉన్న కేసీఆర్కు రాసిన లేఖలో బీజేపీకి పార్టీ అనుకూలంగా మారుతుంది, బీజేపీలో విలీనమవుతుందనే అంశం ఒక చర్చ సాగుతుంది. వరంగల్లో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేయకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తూ కామెంట్ చేయడం బీజేపీలో విలీనమవుతుందని ఆమె రాసిన లేఖలో ఆ లేఖ బయటకు రావడం, ఇప్పుడు సీఎం రమేష్ ఆ కామెంట్స్ పార్టీ విలీనం చేయడానికి ప్రయత్నం జరిగింది. నేరుగా కేటీఆర్ఏ తన ఇంటికి వచ్చి బీజేపీలో పార్టీని విలీనం చేయడానికి సహకరించాలని లేదంటే పొత్తుకైనా కనీసం ప్రయత్నించాలి, దీనికి బీజేపీ అగ్రనేతలతో మాట్లాడాలని నేరుగా కేటీఆర్ఏ తన ఇంటికి వచ్చారని సీఎం రమేష్ కామెంట్ చేయడంతో నాడు కవిత అనుమానించిన అనుమానాలు ఈరోజు సీఎం రమేష్ చేసిన కామెంట్స్తో నిజమని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్లో చాలా రోజులుగా ఒక అంతర్మదనం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత అనేక లిక్కర్ స్కామ్ కేసు అదేవిధంగా కాళేశ్వరం సంబంధించిన విచారణ కొనసాగుతుంది. పార్టీ అధికారం పోయిన తర్వాత అనేక అక్రమ కేసులు అవినీతి కేసులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఉన్నారు. కాబట్టి బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీని అండగా తీసుకొని తెలంగాణలో మరింత రాజకీయంగా బలపడాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసినట్టుగా అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు సీఎం రమేష్ చేసిన కామెంట్స్ అది బలపడే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. అప్పుడే గతంలోనే ఎమ్మెల్సీ కవిత ఇదే అంశాన్ని కేసీఆర్కి రాసిన లేఖలో కూడా బయట పెట్టారు. ఈరోజు సీఎం రమేష్ చేసిన కామెంట్స్ మరింత బలపడే విధంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. నేరుగా కేటీఆర్ తన ఇంటికి వచ్చారు.
పార్టీ విలీనం సాధ్యం కాకపోతే కనీసం పొత్తు కన్నా సహకరించాలనే ఒక ఆయన ప్రయత్నం చేశారనే అంశాన్ని కూడా సీఎం రమేష్ చెప్పారు. ఒకవేళ కేటీఆర్ దీన్ని అంగీకరించకపోతే తన దగ్గర ఉన్న ఇంటి సీసీ ఫుటేజ్ను కూడా బయట పెడతానని సవాల్ చేశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందించబోతుంది? గతంలో వచ్చిన ఆరోపణ విషయంలో కానీ కేటీఆర్ కవిత రాసిన లేఖ లీక్ అయిన విషయంలో కానీ ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలంతా కూడా సమాధానం చెప్పలేదు. ఆ లేఖ ఎవరు రిలీజ్ చేశారో చెప్పలేదు, బయట ఎవరు చెప్పలేదు. ఎమ్మెల్సీ కవితతో ఇంకా పార్టీలో వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆమె లేవనెత్తిన అనుమానాలకు సంబంధించి ఈరోజు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన కామెంట్స్ బలపడే విధంగా ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి సమాధానం చెప్పబోతుంది? ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సవాల్ చేసిన సీఎం రమేష్ కామెంట్స్ని కేటీఆర్ స్పందిస్తారా లేదా? ఇటీవల కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ముడిపెట్టే ఒక ప్రయత్నం పదే పదే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్ చేసిన నేపథ్యంలో నేరుగా సీఎం రమేషే స్పందించారు. రిత్విక్ సంస్థకు తనకు సంబంధం లేదు, ఆ సంస్థను తనకు ఎందుకు లింక్ చేస్తున్నారు కేటీఆర్ అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. కేటీఆర్ఏ తన అవసరాన్ని బట్టి, తన అనుకూలతను బట్టి, తనకు అవసరం ఉన్నప్పుడు ఒక మాట, అవసరం లేనప్పుడు ఇంకో మాట మాట్లాడుతున్నట్టు కూడా సీఎం రమేష్ ఈరోజు కామెంట్ చేశారు. ఆయన పార్టీని విలీనం చేయడానికి తన దగ్గరకు వచ్చాడు, తన ఇంటికే వచ్చారు. ఢిల్లీలో ఉన్న తన ఇంటికి అంతా చేరుకొని తనతో సంప్రదింపులు చేసి నిజమే, కావాలంటే సీసీ ఫుటేజ్ బయట పెడతారన్న సవాళ్ళు కూడా సీఎం రమేష్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తో చూడాలని చెప్పొచ్చు.